ఒకటి పరిపూర్ణత చెందేవారిగా మనం ఉంటాం. రెండవదికి అనునాంగులు అనగా అనుభవం కలిగిన వారిగా ఉంటాం. ప్రతి విషయంలో కూడా ఈ శ్రమ వస్తుందంటే ఈ శ్రమలో నుండి ఎలాగ మనం తప్పుకోగలగం, ఎలాగ మనము ఎలాగ ప్రార్థన చేస్తే ఈ కీడు నుండి ఈ శోధన నుండి ఈ శ్రమ నుండి ఈ కీడు నుండి మనం తప్పించుకోగలగం అనేది అనుభవం అనేది మనకు పెరుగుతుంది. మన పితరులైన వారు మనకంటే గొప్ప సేవకులు కూడా మన వారి సాక్ష్యాలను మనం వింటూ ఉంటాం. వాళ్ళు అనేక శ్రమలు అనుభవించి వారు అనుభవంలో ఉన్నారు కాబట్టి ఆ అనుభవంలో ఉన్న సాక్ష్యాలు మనం చెప్పినప్పుడు ఆత్మీయంగా మనం కూడా బలపరచబడతా ఉంటాం. గొప్ప గొప్ప సేవకులు మనం చూస్తూ ఉంటాం. ఆ సాక్ష్యాలు వారు ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ నిందలు, ఆ శోధన అనుభవించి ఆత్మీయంగా వాళ్ళు బలపరచబడారు. ఆత్మీయంగా అనుభవాన్ని కలిగిన వారికి ఉన్నారు కాబట్టి అలాంటి సేవకులు మనకు సాక్ష్యం చెప్తూ తప్పుతున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని విని మనము కూడా అనుభవపూర్వకంగా ఉంటాం. ఈ దినాన మనం ఈ శ్రమలు పడుతున్నామంటే, ఈ శ్రమలు అనుభవిస్తున్నామంటే, ఈ శోధనలు అనుభవిస్తున్నామంటే ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్ట, ఈ నిందలు, ఈ అవమానం అనేది మనకు ఒక్కొక్కరికంటే మనకంటే జూనియర్లకి మనము సాక్ష్యంగా ఉంటాం. అలానప్పుడు మాకు ఇలాగ శ్రమ వచ్చింది, ఇలా కష్టం వచ్చింది, ఇలా వేదన వచ్చింది, దేవుడు ఈ శ్రమ నుండి మమ్మల్ని ఎలా తప్పించాడు, ఎలా చేశాడు, ఇలాగ మేలు పొందుకున్నామని మనం వారికి సాక్ష్యం చెప్పినప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది కూడా రక్షణ మార్గంలో రావటానికి అవకాశం ఉంటుంది. మన సాక్ష్యం అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. మన సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. మన పితరుల సాక్ష్యం మనకు ఎలాగ ఆధారంగా ఉంటుందో మన సాక్ష్యం కూడా మనకంటే వారికి కూడా అలాగ ఆధారంగా ఉంటుంది. ఒకటి అనుభవాన్ని మనము పెరిగించే వారిగా ఉంటాం. మూడవదిగా ఉంటున్నాడు, ఏ విషయంలో కూడా మీరు పొదువలేని వారై అన్ని విషయాల్లో సమృద్ధి గలవారై ఉంటారని అంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా సమృద్ధిని కలిగి వారిగా ఉంటారని ఇక్కడ యాకోబు పత్రికతో భక్తుడు రాస్తూ అంటున్నాడు. మనము కూడా మన ఓర్పును సహించే వారిగా ఉండాలి, అనగా శ్రమలను సహించుకునే వారిగా ఉండాలి. శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. ఎలాంటి శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా గాని దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, మా పరిస్థితులు మారుస్తాడు, మా స్థితిగతులు మారుస్తాడు, మన అన్నిటి నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు అని ఎప్పుడైతే దేవుడి మీద మన సంపూర్ణంగా ఆధారపడగలుగుతామో ఖచ్చితంగా దేవాతి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి ప్రత్యుత్తరాన్ని అనుగ్రహిస్తాడు. దావీదు మహారాజు కూడా తన కీర్తనలో రాస్తూ అంటున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 50వ కీర్తన 50:15వ వచనాన్ని మనం అక్కడ చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది కదా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని అన్నాడు. ఆపత్కాలమున అనగా ఆపదలో ఉన్నప్పుడు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని అన్నాడు. ఆపత్కాలంలో ఎప్పుడైతే ఆపదలో, ఎప్పుడైతే శ్రమల్లో, శోధనలో, బాధల్లో ఉన్నప్పుడు మన దేవుని సన్నిధిలో కనుక మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవాతి దేవుడు వాటి నుండి విడిపిస్తాడు. అందును బట్టి మనం దేవాతి దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటాం. దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు, మన స్థితిగతులు మారుస్తాడని ఎప్పుడైతే నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో మొరపెడతామో, దేవుని సన్నిధిలో అడుగుతామో ఖచ్చితంగా దేవాతి దేవుడు మన ప్రార్థన ఆలకించి, మన మొర ఆలకించి మనకు విడుదల, విమోచన, రక్షణ కలిగిస్తాడు. అందును బట్టి దేవాతి దేవునికి మనము మహిమపరిచే వారిగా ఉంటాం. ఇక్కడ కీర్తనాకారుడు కూడా తన కలిగిన శ్రమను బట్టి, తన కలిగిన కష్టాన్ని బట్టి, తన కలిగిన ఆపదల బట్టి దేవాతి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. తన మొర ఆలకించి తన పరిస్థితులు మార్చి తనకి స్థితిగతులు మార్చిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉన్నాడు. ఈ దినాన కూడా నువ్వే శ్రమల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ ఆపదల్లో నువ్వు చిక్కుకొని ఉన్నావో వాటన్నిటి నుండి విడిపించువాడు దేవాతి దేవుడై ఉన్నాడు. కానీ మనం చేయవలసింది ఒకటే, దేవునికి మొరపెడతాం. ఏ మనుషుడి మీద మనం ఆధారపడకూడదు. ఏ మనుషుడు మనకి సహాయం చేయరు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. కాబట్టి ఏ మనుషుడి వైపు మనం ఆధారపడకోకుండా ఒకటే సర్వశక్తి గల దేవుడు, అయ్యా మా ఆపదల నుండి విడిపించేవాడు, మా శ్రమల నుండి విడిపించేవాడు, మా శోధల నుండి విడిపించేవాడు అయ్యా, నువ్వు తప్ప మాకు ఆధారం లేరయ్యా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం గనక మొరపెడతామో ఖచ్చితంగా దేవాతి దేవుడు వాటి నుండి విడిపించువాడు ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉన్నాడు. ఇక్కడ కూడా దావీదు మహారాజు కూడా
ఏ మనుషుడి మీద ఆధారపడాల, ఏ దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ కీర్తనాకారుడే ఒక మాట అంటాడు, మనుషులను నమ్ముకొనుట వ్యర్థము, రాజులు నమ్ముకొనుట వ్యర్థం అంటున్నాడు. ఏ మనిషిని నమ్ముకున్నా, ఏ అధికారిని నమ్ముకున్నా, ఎవరిని మనం నమ్ముకున్నా కానీ అదంతా వ్యర్థమే. కానీ దేవుడి మీద ఎప్పుడైతే మన సంపూర్ణంగా ఆధారపడగలుగుతామో ఖచ్చితంగా దేవాతి దేవుడు వాటి నుండి మనల్ని విడిపిస్తాడు. ఇక్కడ కూడా కీర్తనాకారుడు కూడా తన ఆపదలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు కాబట్టి అతడు ఆ మొర విని తనని విడిపించి రక్షించాడు. అందును బట్టి దేవాతి దేవుని అతన్ని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కూడా నీవు నేను మనమందరము కూడా ఈ లోకంలో మనకి ఆత్మీయంగా గాని, శరీర సంబంధం గాని, కుటుంబ విషయాల్లో గాని అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. కానీ దేని విషయంలో మనం భయపడక, దేని విషయంలో మనం చెల్లించక, ఒకటే సర్వశక్తి గల దేవుడు మనల్ని ఆదరిస్తాడని నమ్మకం కలిగి గనక దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవాతి దేవుడు మన మొర ఆలకించి మనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు కానీ 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 370వ పేజీ. 2వ దినవృత్తాంతాలు 15:6. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనములను పట్టణములను పాడు చేసెను కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని అన్నాడు. ఇక్కడ దేవుడు జనములకు సకల విధములైన బాధలతోనూ శ్రమపరిచెను గనుక జనములను పట్టణములు పాడు చేసెను కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, అప్పుడు మీ కార్యములను సఫలపరుచును అని అన్నాడు. ఇలాంటి సమయం వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమలు, ఇలాంటి శోధనలు అనేది మనకు వచ్చినప్పుడు మీరు బలహీనులు కావద్దు. అనగా బలహీనతలను కూడా అవిశ్వాసం అనేది మీకు రాకూడదు, అల్ప విశ్వాసం అనేది మనకు రాకూడదు. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఇలాంటి శోధనలు మనకు వచ్చినప్పుడు ఒకటే ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మీరు మీ బలహీనులు కాక ధైర్యం వహించుడి, అప్పుడు మీ కార్యములన్నిటిని కూడా సఫలపరుచును అన్నాడు. ఇలాంటి శోధనలు మనకు వచ్చినప్పుడు మనకు కలిగేది ఏంటంటే ఊరకనే మనము భయపడిపోతాం, ఊరకనే మనం చెల్లిస్తూ ఉంటాం, ఊరకనే దిగులు పడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ఏం చేస్తాడు, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా చెయ్యాలి, ఏది చెయ్యాలని ఒకటే ఆలోచనల మీద మనం పడిపోతాం. కానీ దేవుడి మీద మన బలపరచబడి ధైర్యం కలిగి ఎప్పుడైతే ఉండగలుగుతామో ఖచ్చితంగా దేవుడు మనం ఏదైతే తలపెట్టామో, ఏదైతే మనము చేయగలుగుతున్నామో ఆ కార్యములన్నిటిని కూడా సఫలపరచువాడు ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనమందరము కూడా ఎలాంటి శ్రమలు అనేది లోకంలో ఉన్నాము కాబట్టి, దుష్టుడు సింహాసనం ఉన్న స్థలములో మనం ఉన్నాము కాబట్టి అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి, బాధలు సహజంగా వస్తూ ఉంటాయి. అసలు శ్రమ లేని వాడు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే వాడి శ్రమలు వస్తేనే బలపరచబడదు, శ్రమలు వస్తేనే ప్రార్థన చేస్తారు, శ్రమలు వస్తేనే ఆత్మీయంగా బలపరచబడతాం, ప్రార్థన చేస్తాం, దేవుడికి దగ్గరగా సమీపస్తులుగా మార్చబడతాం. శ్రమ అనేది మనకు కలగనప్పుడు, ఇలాంటి శోధనలు అనేది మనకు రానప్పుడు మనం ప్రార్థన చేయలేం, దేవునిలో ఎదగలేము. కాబట్టి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు కానీ మనం ఒకటే ధైర్యం కలిగిన వారికి ఉండాలి. మన పరిస్థితులు మారుస్తాడని ఒకటే ధైర్యం కలిగి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతామో ఖచ్చితంగా మనం ఏదైతే తలపెట్టామో, ఏదైతే దేవుని నిమిత్తం మన దేవుని సన్నిధిలో అడుగుతున్నామో ఖచ్చితంగా ఆ కార్యములన్నిటినీ సఫలపరచువాడు ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉన్నాడు. ఇక్కడ కూడా భక్తుడు అన్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములన్నీ కూడా సఫలమగును అంటున్నాడు. మీ కార్యములన్నీ, ఏ కార్యమైతే నువ్వు తలపెట్టావో, ఏ కార్యమైతే అనగా దేని నిమిత్తమైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావో
ఖచ్చితంగా దేవాతి దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించువాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారై ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో కూడా ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నేను నీ కట్టడలు నేను అనుసరించేదను, శ్రమ కలుగుట నాకు మేలాయను అని అంటున్నాడు. మేలే, ప్రతి విషయంలో కూడా మనకు మేలు కలుగుతుంది. మేలు మేలు అన్ని విషయాల్లో కూడా మనకు మేలు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు, నేను నీ కట్టడను నేర్చుకొనున్నట్లు శ్రమయొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. ఆయన కట్టడలు ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు బానిసత్వంగా ఉన్నప్పుడు, వాళ్ళ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు వారి దేవాతి దేవునికి మొరపెట్టాడు. తన కలిగిన శ్రమను బట్టి, తనకు కలిగిన కష్టాలను బట్టి, వేదన బట్టి వారు దేవాతి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. వారి మొర ఆలకించి దేవాతి దేవుడు వారిని చెర నుండి విడిపించాడు. ఈ దినాన కూడా నీవు నేను మనమందరము కూడా అనేకమైన శ్రమల్లో గుండా వెళుతున్నాం. అనేకమైన శోధనలు, అనేకమైన కష్టాలు, బాధలు అనేది వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి విడిపించబడాలంటే ఒకటే, దేవుని సన్నిధిలో మనము మొరపెట్టే అనుభవాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన ప్రతి విషయంలో కూడా మనము దేవుని ఎంత స్తుతించామా, ఎంత ఆరాధించామా, ఎంతగా గణపరిచామా అన్నది ముఖ్యం కాదు. కానీ ప్రార్థన అనేది మన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనుక మోకరించి విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వెంత ప్రార్థన చేస్తావు దానికే ప్రతిఫలాన్ని దేవాతుడు అనుగ్రహిస్తాడు. నువ్వెంతగా పాడింది, ఎంతగా స్తుతించి, ఎంతగా ఆనందించింది అదంతా ఒక వ్యక్తి అయితే, ప్రార్థించడం అనేది చాలా శ్రేష్టమైనది. ప్రతి నిత్యము కూడా ప్రార్థన అనుభవాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థనే పరిస్థితులు కూడా మార్చగలిగింది ప్రార్థన, ఎంత కలిగినది ప్రార్థన అయినది. మన